ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 3 రకాల పువ్వులు ఉన్నాయండి. ఈ 3 రకాల పువ్వులతో మహావిష్ణువుని పూజించినట్లయితే ఆయన అనుగ్రహము తొందరగా కలుగుతుంది. మన మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ శ్రీమన్నారాయణుడు వెంటనే తీరుస్తాడు. ఆ పుష్పాలు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనము పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి పువ్వులు, అదేవిధంగా శివుడికి ఇష్టమైనటువంటి మారేడు దళాలు, వాటి యొక్క విశిష్టత గురించి చెప్పుకున్నాం కదా. కొంతమంది అడిగారు, స్వామి మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పూల గురించి కూడా చెప్పండి, దాని గురించి ఒక వీడియో చేయండి అని కొంతమంది అడిగారు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వుల గురించి మనము చక్కగా తెలుసుకుందాం. మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైన పుష్పాలు చాలా ఉన్నాయండి. అందులో మొదటి స్థానం శంఖ పుష్పాలకి ఇచ్చారు. ఇది చాలామందికి తెలియనటువంటి రహస్యము. శంఖ పుష్పాలు అంటే ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి, నీలి రంగులో ఉంటాయి. శంఖం ఆకారంలో ఉంటుంది. శంఖం అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టం కదా. ఎప్పుడూ ఆయన చేతిలో శంకు చక్రాలు ఉంటాయి. ఆ శంఖాన్ని బోలినటువంటి పుష్పము. ఇక నీలి రంగు అంటే శ్రీమన్నారాయణుడు నీలి మేఘశ్యాముడు, ఆయన నీలి రంగులో ఉంటాడు. కాబట్టి ఆ పువ్వు కూడా శంఖంతో పోలినట్లుంటుంది, నీలి రంగులో ఉంటుంది. కాబట్టి ఈ శంఖ పుష్పాలంటే మహావిష్ణువుకి చాలా ఇష్టమని మనకు పురాణాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. దీన్ని సంస్కృతంలో గిరికన్యకా పుష్పము అని పిలుస్తారు. గిరికన్యకా పుష్పం అంటే ఎక్కువ కొండలు ఎక్కడుంటాయో ఆ కొండల ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి ఈ పుష్పాలు. అదేవిధంగా చేళ్ల దగ్గర, గట్లు మీద ఈ తీగలు, ఈ పువ్వులు కనిపిస్తూ ఉంటాయి. మహాగణపతి పూజలో కూడా పత్రి పూజ చేస్తాం కదా, 10వ పత్రి ఇదన్నమాట. విష్ణుకాంతి పుష్పాలని పోలి ఉంటుంది. ఇది మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి పుష్పము ఈ యొక్క శంఖ పుష్పము. చాలామంది ఇళ్ల దగ్గర కూడా ఈ మధ్యన పెంచుకుంటూ ఉన్నారు. ఈ పుష్పాలతో మహావిష్ణువుని పూజించినట్లయితే ఆయన అనుగ్రహము తొందరగా మనకు సిద్ధిస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏమంటే, ఈ శంఖ పుష్పాలు మహావిష్ణువుకే కాదు, శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమండి. మహాలక్ష్మి దేవాలయాల్లో కేదార్నాథ్ ఇటువైపు అంతా కూడా ఈ శంఖ పుష్పాలతో తప్పకుండా అమ్మవారిని పూజిస్తారు. ఒక్క పువ్వన్నా లక్ష్మీదేవికి పెట్టకుండా పూజ చేయరు. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనటువంటి పుష్పం. ఇంకొక గొప్ప రహస్యం చెప్పనా మీకు. ఈ పుష్పం అంటే లక్ష్మీనారాయణులకే కాదు, శనీశ్వరుడికి కూడా చాలా ఇష్టము. చూడండి, శనివారం రోజు ఈ పువ్వులను, ఒక 9 పువ్వులను తీసుకొని వెళ్ళి ఈ శంఖ పుష్పాలు శనీశ్వరుడి పాదాల దగ్గర పెట్టి ఓం శం శనేశ్వరాయ నమః అని 9 సార్లు నమస్కారం చేసినట్లయితే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, జన్మ శని ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. శనీశ్వరుడు వాళ్లను పీడించడు అని కూడా మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు. శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పుష్పము ఈ గిరికన్యకా పుష్పం, అంటే శంఖ పుష్పం అన్నమాట. శనీశ్వరుడికి ఆరాధ్య దైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా ఈ పూలను పెట్టి నమస్కారం చేయవచ్చు. అంతేకాదు, ఈ యొక్క శంఖ పుష్పాలను ఈ కార్తీక మాసంలో ఏదైనా మంగళవారం రోజు ఒక 5 శంఖ పుష్పాలని తీసుకొని వెళ్ళి పారేటువంటి నదిలో, అంటే తూర్పు దిశగా పారుతూ ఉంటాయి కదా నదులు, ఆ నీటిలో అంగారక స్తోత్రాన్ని చదివి నీళ్లలో విడిచిపెట్టినట్లయితే వాళ్ళ రుణ బాధలు తొలగిపోతాయని కూడా మనకు పరిహార శాస్త్రంలో పెద్దలు చెప్పి ఉన్నారు. మీకు ఎక్కడైనా దగ్గరలో నది ఉంటే ఈ 5 శంఖ పుష్పాలని ఈ కార్తీక మాసంలో మంగళవారం రోజు తీసుకొని వెళ్ళి ఆ నదిలో విడిచిపెట్టి అంగారక రుణ విమోచన స్తోత్రం ఉంది కదా, ఆ స్తోత్రాన్ని పారాయణ చేసి నదిలో స్నానం చేసుకొని వచ్చినట్లయితే ఆర్థిక బాధలు, అప్పు బాధలు అనేవి తీరిపోతాయి. అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహము అనేది తప్పకుండా కలుగుతుంది అని మనకు పరిహార శాస్త్రంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ శంఖ పుష్పాలంటే మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరము.
ఈ శంఖ పుష్పాలకు, ఈ శంఖ పుష్పాల చెట్టుకు ఆయుర్వేద శాస్త్రంలో కూడా చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారండి. ఈ శంఖ పుష్పం చెట్టు వేర్లు ఉంటుంది కదా, ఆ వేర్లను తీసి చక్కగా నీళ్లలో కడిగి ఆ రసాన్ని పిండి అందులో తేనె కలిపి తాగినట్లయితే మంచి జ్ఞాపక శక్తి కలుగుతుంది, మెదడు పాదరసంలాగా చకచకా పనిచేస్తుంది అని కూడా మనకు చెప్పి ఉన్నారు. అదేవిధంగా చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు పసుపులో ఈ ఆకులను నూరి శరీరానికి పూసుకున్నట్లయితే ఆ యొక్క చర్మ వ్యాధులు అనేవి కూడా తగ్గుముఖం పడతాయి అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. ఈ శంఖ పుష్పాలు, వీటి ఆకుల గురించి మీరు నెట్లో సెర్చ్ చేస్తే చక్కగా ఆయుర్వేదంలో ఏ ఏ రోగాలకు వాడతారో కూడా మీకు చక్కగా తెలుస్తుంది. కాబట్టి శంఖ పుష్పం ఒక చెట్టుని ఇంటి దగ్గర కుండీలో నాటుకోండి, లేదా మీకు పెరడు ఉంటే ఆ పెరట్లో నాటుకోండి. ఎందుకంటే ఈ పూలు లక్ష్మీనారాయణులకు చాలా ప్రీతిపాత్రము. దీని ఆకులు, వేర్లు కూడా ఆయుర్వేద పరంగా మనకు చక్కగా ఉపయోగపడతాయి. ఇక మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాల్లో రెండవ పుష్పం ఏదంటే పారిజాతం పుష్పాలు. మీ అందరికీ సాధారణంగా పారిజాతం పూలు అంటే తెలుసు కదా. పువ్వు తెల్లగా ఉంటుంది, కాండం అంటే తొటం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి పుష్పం. సాయంకాలం వేళలో ఈ పారిజాతం సువాసనలు ఇంట్లోకి వెదజల్లుతూ ఉంటే ఆ ఇల్లు వైకుంఠంలా అనిపిస్తుంది. కావాలంటే మీరు సాయంకాలం వేళలో పారిజాతం చెట్టు దగ్గరకు వెళ్ళండి. వెళ్ళనవసరం కూడా లేదు. 1 కిలోమీటర్ దూరంలో మనం ఎక్కడున్నా చల్లని ఆ మలయ మారుత వీచుకలు వీస్తూ ఉంటే ఆ చల్లని గాలిలో ఈ పారిజాతం పూల వాసన గుబాళిస్తూ ఉంటుందండి. ఈ పారిజాతం పూలు మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి పూలు. ఈ పారిజాతం చెట్టుని సాక్షాత్తు శ్రీకృష్ణుడే భూమి మీదకి తీసుకొని వచ్చాడండి. దేవలోకంలో ఉన్నటువంటి ఈ పారిజాత పుష్పాలను ఒకసారి నారద మహర్షి రుక్మిణీదేవికి తెచ్చిస్తాడన్నమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి సత్యభామ, నాకు పారిజాతం పువ్వులు కావాలంటే అప్పుడు సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళి దేవేంద్రునితో పోరాడి మరి ఆ పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చాడు భూలోకానికి. సత్యభామ పెరట్లో నాటుతాడు. చూడండి, నీళ్లు పోసేది, పెంచేది మొత్తము సత్యభామ. ఆ పూలంతా కూడా గాలికి రుక్మిణీదేవి ఇంట్లోకి రాలిపోతూ ఉంటాయన్నమాట. శ్రీకృష్ణుడు అన్ని ఇటువంటి విచిత్రమైన పనులే చేస్తాడండి. ఆ పారిజాతం వృక్షాన్ని తెచ్చి సత్యభామ కాంపౌండ్లో నాటుతాడు. రుక్మిణి సత్యభామ ఇల్లు పక్కపక్కనే ఉంటుంది కదా. ఆ పూలన్నీ కూడా వెళ్ళి రుక్మిణీదేవి ఇంట్లో పడేవన్నమాట. ఆవిడ కింద చక్కగా పేడ వేసి అలికి ఆ పూలు రాలితే ఆ పూలతో తులసీమాతను, శ్రీకృష్ణుణ్ణి పూజించేది. ఇది ఒరిజినల్ పారిజాతాల స్వామి అంటే ఒరిజినల్ పారిజాతాలు కావండి. ఒరిజినల్ పారిజాతం చెట్టు ఎప్పుడో దేవలోకానికి వెళ్ళిపోయింది. కృష్ణావతారం అయిపోగానే దేవలోకానికి వెళ్ళిపోయింది. దాని ప్రతిరూపం అన్నమాట. ఇప్పుడు మనకు పెద్ద అరటిపళ్ళు ఉన్నాయి, అదేవిధంగా చిన్న అరటిపళ్ళు, యాలక్కి అరటిపళ్ళు కూడా ఉన్నాయి. చిన్న అరటిపళ్ళు నిజమైనటువంటి అరటిపళ్ళ అంటే కాదు. ఈ పెద్ద అరటిపళ్ళకు ప్రత్యామ్నాయంగా మనం దీన్ని వాడుతూ ఉన్నాము. పూజల్లో, దానాల్లో పెద్ద అరటిపళ్ళనే మనం దానం చేస్తాము, పూజల్లో వినియోగిస్తాము. ఇది అరటిపండు కాదా అంటే ఇది అరటిపండే, దానికి ప్రతిరూపం అన్నమాట. అదేవిధంగా ఆ పారిజాతం చెట్టుకి ప్రతిరూపంగా ఆ యొక్క దేవతలు దీన్ని మేము దేవలోకానికి తీసుకుని వెళుతున్నాము, దీనిలాగే పోలి ఉన్నటువంటి ఒక వృక్షాన్ని మీకు ఇస్తున్నామని ఈ భూలోకంలో ఉంచి వెళ్ళారన్నమాట. ఈ పారిజాతం చెట్టులో ఉన్నటువంటి పుష్పాలను మహావిష్ణువుకి కానీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమండి. 3 నామాల్లాగే ఉంటుంది చూడండి. పువ్వు తెల్లగా ఉంటుంది, కాడ ఎర్రగా ఉంటుంది. కాబట్టి ఈ పారిజాతం పూలతో వెంకటేశ్వర స్వామిని ఒక 7 శనివారాలు వజ్రకవచం కానీ 12 నామాలు కానీ చదువుకొని పూజిస్తే వెంకటేశ్వర స్వామి వాళ్లకు తప్పకుండా ప్రసన్నుడైపోతాడు. 7 శనివారాల వ్రతంలో గనక ఈ పారిజాతం పూలను వినియోగిస్తే ఆ స్వామి మనకు ఇవ్వవలసినటువంటి అష్టైశ్వర్యాలన్నింటినీ కూడా సిరి సంపదల్లా కురిపించేస్తాడు. వెంకటేశ్వర స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకు, అదేవిధంగా మహావిష్ణువుకి, శ్రీరాముడికి, ఆంజనేయ స్వామికి కూడా చాలా ఇష్టం ఈ పారిజాతం పుష్పాలంటే. అందుకే ఆంజనేయ స్వామి శ్లోకంలో కూడా మనకు చెప్పారు చూడండి, ఆంజనేయం అతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి భవమానందనం. ఆంజనేయ స్వామి ఎప్పుడూ పారిజాతం చెట్టు కింద కూర్చో ఉంటాడు.
పారిజాతం చెట్టు ఎక్కడుంటుందో ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి ఉంటాడు. అందుకే పారిజాతం చెట్టు కింద మలమూత్ర విసర్జన చేయడం కానీ, ఇంగిలి ఉమ్మేయడం కానీ, వెంట్రుకలు గోర్లు వేయడం కానీ, చెత్త వేయడం కానీ చేస్తే మహాపాపము. వాళ్ళు రౌరవాది నరకాలకు వెళుతారు. పారిజాతం చెట్టు మీ ఇంటి దగ్గర ఉందంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నట్లే. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రావు, భూత ప్రేత పిచేచాలు రావు, ఆ యొక్క రాక్షస బాధ అనేది ఉండదు, ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. కాబట్టి పారిజాతం చెట్టు పూర్వకాలంలో ప్రతి ఇళ్లలోనూ ఉండేదండి. కాబట్టి కుదిరితే మీరు కూడా ఒక పారిజాతం చెట్టుని పెట్టుకోండి. ఇంకొక గమనిక, పారిజాతం చెట్టు మీరు ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే ఆ పూలను చెట్లో నుండి కోయకూడదు. మరి ఇంకెలా స్వామి పూజకు వాడుకోవడం అంటే, పారిజాతం చెట్టు దేవలోకానికి సంబంధించింది కాబట్టి ఆ పూలను మనము బలత్కారంగా కొయ్యకూడదు. ఆ చెట్టు చుట్టూరా మనము పేడ వేసి అలికి ముగ్గులు పెట్టాలి. ఆ పూలు రాలిపోతాయి సాయంకాలం వేళలో. కింద రాలిపోయినప్పుడు మట్టి ఉండదు కదా, మనం పేడ వేసి అలికి ఉంటాం కదా, అప్పుడు కళ్ళకు అద్దుకొని నారాయణ మంత్రం చెప్తూ ఆ పారిజాతం పూలను తీసుకొని వెళ్ళి స్వామికి సమర్పించినట్లయితే పరిపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఏ పూలు భూమి మీద పడిన తర్వాత మనం పూజకు వినియోగించం. అన్ని పూలు భూమి మీద పడితే అది భూదేవికి సమర్పణ అయిపోయినట్లే. కానీ ఒక్క పారిజాతం పుష్పానికి మాత్రం ఈ నియమం లేదు. పారిజాతం పూలు భూమి మీద పడినా కూడా అవి మహావిష్ణువుకి మనం చక్కగా పూజలో వినియోగించుకొనవచ్చును అని మనకు పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు. మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాల్లో 3వ పుష్పము పుండరీకములు. పుండరీకములు అంటే తెల్లని తామర పుష్పాలన్నమాట. చూడండి, తెల్లని తామర పుష్పాలు వస్తాయి మనకు చెరువుల్లో బావుల్లో దొరుకుతూ ఉంటాయి. కాస్త పెద్ద సైజులో ఉంటుంది. కలువు పూలు కాదు సుమి, ఆ యొక్క తామర పుష్పాలన్నమాట. ఎర్రని రంగులో ఉండేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టము. తెల్లని రంగులో ఉన్నవి మహావిష్ణువుకి చాలా ఇష్టం. వాటిని పుండరీకములు అని పిలుస్తారు సంస్కృతంలో. ఆ తెల్లని తామర పుష్పాలను మనం కుదిరితే ఒక 108 తీసుకొని వచ్చి ఆ యొక్క మహావిష్ణువుకి అష్టోత్తర శతనామావళితో పూజ చేసినట్లయితే మహావిష్ణువు వాళ్లకు వశమైపోతాడు. వాళ్ళ మనసులో స్వామి చేరిపోయి వాళ్ళ మాటే శాసనంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏదైనా సరే తప్పకుండా ఫలిస్తుంది. ఆ పుండరీక పుష్పములతో మహావిష్ణువునికి పూజ చేసినటువంటి వాళ్ళు ఏమి సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరి తీరుతుంది అంతే. కాబట్టి పుండరీకములు అంటే మహావిష్ణువుకి చాలా ఇష్టము. ఎర్రని తామర పూలు కూడా వినియోగించవచ్చు, దానికంటే పుండరీకాలంటే స్వామికి చాలా ఇష్టము. కాబట్టి ఈ శంఖ పూలు, అదేవిధంగా పారిజాతం పూలు, పుండరీకాలు మొదలైనటువంటి పూలు స్వామికి చాలా ప్రీతిపాత్రము. ఇవన్నీ దొరకకపోతే తులసి దళాలతో స్వామిని పూజిస్తే చాలా ఉత్తమము. తులసి పత్రి అంటే స్వామి ఉప్పొంగిపోతాడు. ఎందుకంటే తులసి మాల అన్న తులసి దళాలన్న స్వామికి చాలా ఇష్టం. కుదిరితే 108 తులసి దళాలు తీసుకొని వచ్చి శనివారం రోజు స్వామిని పూజిస్తే చాలు. ఏ పువ్వు ఉంచకపోయినా కూడా స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. కాబట్టి చూశారు కదండి, మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనటువంటి పువ్వుల గురించి, పత్రి గురించి తెలుసుకున్నాం కదా. రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.